ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. మొన్న మధ్య ఓ మిత్రుడు కనపడి, "రాణా, హైదరాబాద్ వచ్చి నీళ్ళైనా నీ గోదావరి భాష ఇంకా తగ్గలేదా నీ వీడియోలో" అన్నాడు. నేను చెప్పాను, "చూడు బ్రదరు, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా మన మూలాలు మర్చిపోకూడదు కదా. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ విషయం మర్చిపోకూడదు. అందులో తప్పేం లేదు కదా" అని చెప్పాను. నవ్వాడు, నవ్వి ఊరుకున్నాడు అనుకోండి. అంతేకాదు, ఏ ప్రాంతం నుంచి వచ్చినా మనం ఉంటున్న ప్రాంతాన్ని గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి. అందులో తప్పు లేదు. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊరు మనకి విద్యాబుద్ధులు నేర్పిస్తే, మనం ఉంటున్న ప్లేసు మనకి బ్రతుకు తెరువు ఇచ్చిందండి. మరి రెండు ఇంపార్టెంటే కదా, రెండు మనకు చాలా ముఖ్యం కదా. అందుకే మనకి ఈ రెండు ప్రాంతాలు ముఖ్యమే అనుకోవాలి. మనుషుల్లో నీ నా అనే భేదం ఉండకూడదండి. ప్రపంచంలో మనుషులందరూ ఒకటే కదా, అందరి రక్తం ఎరిపే, అవునా కదా. మరి ఈ భేదాలు, ఈ మారణ హోమాలు ఎందుకు చెప్పండి? అనవసరంగా అన్యాయం కదా. కుల మతాలు, ప్రాంతీయ విభేదాలు ఇవన్నీ కూడా నాశనం చేస్తున్నాయి కదా. ఇక భాష అంటారా, అన్ని భాషలు అన్ని యాసలో ముఖ్యం. అన్ని ప్రాంతాలు, మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం భాష మాట్లాడడంలో తప్పులేదు. అభిమానించడం, గౌరవించడంలో అసలే తప్పులేదు. అభిమానించాలి, గౌరవించాలి, నేర్చుకోవాలి కూడా. అందులో తప్పేం లేదండి. అందులో సెకండ్ ఒపీనియన్ అయితే ఏం లేదు. అయితే ఒక్కొక్క యాస ఒక్కొక్కలాగా ఉంటుంది, మార్చుకోవచ్చు. లేదా సొంత భాష, సొంత యాస మాట్లాడుకోవచ్చు. ఆ అవసరాన్ని బట్టి, మనకు ఆ అవసరాన్ని బట్టి. ఒకప్పుడు సపోజ్ ఈ ఓ చోట ఉన్న అవతల వాళ్ళకి కమ్యూనికేషన్ అర్థం కావాలంటే తప్పనిసరిగా ఆ ప్రాంతీయ భాషలో మనం యాసలో, భాష అంటే యాసలో మనం చెప్పాల్సి వస్తుంది. అని సమజయిందా అని, ఇలాగా మీకు సమజయం ఉంటుంది. చివరాఖరికి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మన అందరం భారతీయులం అండి. ముఖ్యంగా భారతీయులంతా మనమంతా కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటే దేశం సుభిక్షంగాను సురక్షంగాను ఉంటుంది. పరాయి దేశం వాడు కన్నెత్తి చూడడానికి భయపడాలి. వాళ్ళు ఇటువైపు చూడడానికి కూడా కన్నెత్తి, అంటే మన ఐకమత్యం, మనంతా ఒకటే అనే భావం శత్రువులకి ఉంటే వాళ్ళు కన్నెత్తి చూడరు కదా. మనలోనే డిఫరెన్సెస్, భేదాలు ఉంటే మరి చులకనైపోతాం కదా. అట్లా కాదండి, అలా కాదు. మనం ఐకమత్యం అంటే, ఇప్పుడు మన దేశం వైపు శత్రువులు, ఇతర పొరుగు దేశం వాళ్ళు ఎవరన్నా అన్యాయం చేయడం తలపెడితే మరి మనం అంతా ఐకమత్యంగా ఏకమయ్యి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పార్టీలకు అతీతంగా, పార్టీలు ఉంటూనే ఉంటాయి, వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ రాజకీయాలు ఉంటాయి. కానీ దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడితే మాత్రం అన్ని పార్టీలకు అతీతంగా ఏకం కావాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకి మనం సపోర్ట్ చేయాలి, వెనకాల నిలబడాలి. అప్పుడే భయపడతారు మిగతా దేశాలు. ప్రజలంతా ఐకమత్యంగా ఉన్నారంటే, పార్టీలన్నీ ఐకమత్యంగా ఉన్నారంటే అవతల వాళ్ళు భయపడతారు. అలాంటప్పుడు ఈ మధ్య జరిగిన కాశ్మీర్లో జరిగిన పహల్గాం దుర్ఘటనలు లాంటివి జరగకుండా ఉంటాయి. అందులో అమాయకుల ప్రాణాలు పోకుండా ఉంటాయి కదా. పాపం ఎంత అమాయకంగా హనీమూన్కి వెళ్ళిన జంటల్లో భర్త చనిపోతే ఆ భార్య పరిస్థితి ఏంటి చెప్పండి. అమ్మ, నాన్న ఎక్కడా అని తల్లి ఒడిలోని 3 ఏళ్ల పసివాడు అడిగితే మరి దుండగల కాల్పుల్లో భర్తను పోగొట్టుకున్న ఆ తల్లి ఏం సమాధానం చెప్తుంది చెప్పండి మీరు. మరి కూడపడి పరుగులు పెట్టించి మరీ చంపారు కదండి మతం మత్తులు. మరి ఇది టాలరేట్ చేయాల్సిన విషయం కాదు కదా. చాలా దారుణం, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కదా. ఎంతో దారుణానికి ఒడిగట్టిన ఆ ముష్కరుల్ని, వాళ్ళని రాక్షసులు అనాలో లేకపోతే మరి దుర్మార్గులు అనే చిన్నవాడు, అలాంటి వాళ్ళని వెతికి వేటాడి మరి కఠినంగా శిక్షించాలండి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, మళ్ళీ ఇంకొకడు ఇలాంటి దారుణాలు చేయకుండా భయపడాలి, వెన్నులో వణుకు పుట్టాలి. అలాంటి శిక్ష వేయాలి, ఎవరైనా కానివ్వండి. అది
శత్రువులు ఎవరైనా కానివ్వండి. అలాంటి వాళ్ళని మళ్ళీ ఇంకోసారి ఇలాంటి చర్యలు చేయకుండా మనం ప్రభుత్వం సరైన శిక్షలు విధించాలి వాళ్ళకి. అన్యాయం కదండీ! ఏం ముక్కు మొహం తెలీదు. నువ్వెవరో నాకు తెలీదు. నేనెవరో నీకు తెలీదు. వచ్చేసి మతం పేరు మీద చంపేస్తే ఎట్లాగండి? చాలా దారుణం కదా! అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించడం, ఏదో జైల్లో పెట్టడం, అక్కడ పెట్టడం, ఇక్కడ పెట్టడం. అందరం ప్రభుత్వానికి సపోర్టివ్‌గా ఉన్నాం. ఈ విషయంలో మాత్రం అందరం కూడా భారతీయులందరం ఒకటే. భారతీయులందరూ ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉంటారు. మరి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. పాపం ఆ మృతుల కుటుంబాలు అన్యాయంగా ఏదో పాపం సరదాగా ఎంజాయ్ చేయడానికని టూరిజం కోసం వెళ్తే ప్రాణాలు పోతాయని ఎవరు కలగంటారు చెప్పండి. అందులోనూ కొత్తగా పెళ్ళైన జంట విడిపోతే ఎంత అన్యాయం చెప్పండి. మరి ఆ ముష్కరుల్లా వాళ్ళు మనుషులా రాక్షసులా? వాళ్ళని కనికరం చూపించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఈ మతం మత్తులో ఇంతమంది అమాయకుల ప్రాణాలని తీసిన ఉగ్రవాదుల్ని శిక్షించాలని కోరుతూ పహల్గాం మృతులకు అశ్రునివాళి అర్పిస్తున్నానండి. అలాగే వారికి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి, నేను అందరి తరఫున, భారతీయులందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఆ మిత్రుడు చెప్పిన పాయింట్ని తీసుకుని నేను దీన్ని ఉపయోగించుకుని ఇలా ఎక్స్పాండ్ చేసి మీకు అందరికీ తెలియచేయాలని, నా మనసులోని మాటని, బాధని మీకు ఎక్స్ప్రెస్ చేయాలని అనుకున్నానండి. కాబట్టి ఇది లైక్ చేసి 10 మందికి అందరికీ షేర్ చేయండి. భారతీయులందరికీ షేర్ చేయండి. అప్పుడే కాస్త జనాల్లో ఐకమత్యం వస్తుంది. ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇంకొకడు మన వైపు కన్నెత్తి చూడకుండా ఉంటారు. కాబట్టి షేర్ చేసి, అలాగే నా రాణా డైలీ టాక్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. బాధ అయినా కూడా తప్పదు, భరించాలి. ఇంకోసారి జరగకుండా చూసుకుందాం. మరి అంతవరకు సెలవు అండి. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు అండి.